ఎడారిలో సెలయేర్లు మే 19వ తారీఖు. అతడు మాట్లాడుట చాలింపక ముందే, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనెను. ఆదికాండం 24వ అధ్యాయం 15 మరియు 27వ వచనములు. యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియకముందే జవాబు దొరుకుతుంది. మనం మాట్లాడట చాలించకముందే మన మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు. క్రీస్తు నామం పేరిట, అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్తం ప్రకారం విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహించబడతాయని వాగ్దానం చేశాడు. దేవుని మాట నిరర్ధకం కానేరదు. ప్రార్థనకి సంబంధించిన ఈ కొన్ని నిబంధనలను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యం అయితే కావచ్చు. కాబట్టి ప్రతి ప్రార్థనను స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని సత్యాన్ని చూపించడం మానడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుండి 27 వచనాలు మరియు 10వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకు దక్కిందన్నట్టే మన పనులు, ప్రార్థనలు ఉండాలి. మనం అడిగిన దానిని దేవుడు ఇచ్చేశాడు అన్నట్లు ఆయనతో వ్యవహరించాలి. మనం అడిగిన దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇక మనకు ఉండవలసిన నమ్మకం, ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్లుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తును మన రక్షకునిగా, పరిశుద్ధపరిచేవానిగా, బాగు చేసేవానిగా, విడిపించేవానిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిగా ఆయనకు స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకు సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి. ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు. దేవునికి స్తోత్రం. కనుక నీ అనుదిన ప్రార్థనల్లో నీవు ప్రార్థించే విషయాలను నీవు పొందినట్లుగా నమ్మి దేవునిని స్తుతించి కీర్తించే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.